హలో అండి, మేము మీ ప్రొద్దు సిస్టర్స్. ఈరోజు చేయబోయేది ఫ్రూట్ సలాడ్ అండి. ఫస్ట్ ఒక 1/2 లీటర్ పాలు తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఫ్రూట్ సలాడ్ 2 స్పూన్స్ తీసుకోవాలండి. ఈ 2 స్పూన్స్లో పాలు కొంచెం పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఈ లోపల పాలు మరుగుతూ ఉంటాయి. పాలు 2-3 సార్లు మరిగిన తర్వాత అందులో వాటర్ అంతా పోయేదాకా మరుగుతాయి. తర్వాత ఈ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడరు వండర్ లేకుండా కలుపుకున్న దాన్ని తీసుకొని అందులో కలుపుకోవాలండి. ఈ లోపల పంచదార వేసుకోవాలి. అదే పాలల్లో పంచదార వేసుకొని తర్వాత ఫ్రూట్ సలాడ్ పౌడరు, కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని కలిపిన తర్వాత ఉండలు లేకుండా తిప్పుతూనే ఉండాలండి. ఒక 10 నిమిషాలు అట్లాగా. 10 నిమిషాలు తిప్పుకున్న తర్వాత కొంచెం గట్టిగా చిక్కపడిద్దండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా తిప్పుకోవాలి. సలాడ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు అండి, అన్ని రకాల ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. ఈ సమ్మర్లో ఇది ఫ్రూట్ సలాడ్ చాలా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు కూడా ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటే ఈ ఫ్రూట్ సలాడ్ చేస్తే చాలా బాగా తింటారు పిల్లలు. మేమైతే 4 రకాల ఫ్రూట్స్ తీసుకున్నామండి. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, అరటిపళ్ళు తీసుకున్నానండి. మామూలుగా అయితే నల్ల ద్రాక్షాలు, పప్పాయ, పైనాపిల్ ఇవన్నీ తీసుకోవచ్చు అండి. పప్పాయ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుండిద్దండి. ఇవన్నీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సన్న సన్న ముక్కలుగా అయితే చిన్నపిల్లలు ఉన్నా కానీ ఈజీగా అరుగుతాయి. పిల్లలకి ఈ సమ్మర్లో చాలా బాగుండిద్ది. ఈవినింగ్ టైంలో తింటే ఇంకా చాలా బాగుండిద్ది. స్నాక్స్ లాగా కూడా తినొచ్చు, పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. ఫ్రూట్స్ తినని మారం చేసే పిల్లలైనా సరే ఫ్రూట్ సలాడ్ ఈజీగా తినేస్తారు. ఫ్రూట్స్ అన్నీ ఇందులో కలుపుకోవాలండి. అర లీటర్ పాలకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వాడాలండి. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసానండి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి మిక్సింగ్ చేసిన తర్వాత ఇలా తయారైందండి ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్ని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి చల్లగా ఈ సమ్మర్లో సాయంత్రం 4 గంటలు ఆ టైంలో తింటే చాలా బాగుండిద్దండి. పిల్లలైతే బాగా ఈజీగా తింటారు, ఎమ్మీగా తింటారు. ఫ్రూట్స్ తినని మారం చేసే పిల్లలైతే ఇంకా బాగా తింటారు. మెయిన్గా అయితే మా చిన్నపిల్లలు మాకు బాగా అల్లరి చేసి మా పిల్లలు తినకుండా మారం చేస్తున్నారు కాబట్టి ఇది తయారు చేయడానికి మెయిన్ రీజన్ అండి. అసలు ఫ్రూట్స్ అంటే పారిపోతారు మా పిల్లలు. అందుకోసం అని చెప్పని ఆల్ మిక్స్ చేసి ఇలా పెట్టాలని ఈరోజు ఇది తయారు చేసి పెడుతున్నామండి. నచ్చితే లైక్ చేయండి.